నమస్తే ఫ్రెండ్స్, నల్లమల అడవుల్లోని ఇష్టకామేశ్వరి ఆలయం అండి. పార్వతీదేవి అవతారమైన ఇష్టకామేశ్వరి దేవికి అంకితం చేయబడిన ఆలయం. శ్రీశైలం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మరియు అడవి మధ్యలో ఉన్నందున అక్కడికి చేరుకోవడానికి ఇలా జీపుల ద్వారా మాత్రమే ప్రయాణం చేయాలి. ఇలా చూడండి, వంకలు, వాగులు, రాళ్ళు, రప్పలు దాటి ఇలా వెళ్ళాలి. ఆలయ పురాతన వాస్తుశిల్పం మరియు పచ్చదనంతో నిండిన ప్రశాంతమైన వాతావరణం అండి. ఇక్కడ చూడండి, ఈ నల్లమల అడవుల్లో ఎంత దూరం ఇలా వెళ్ళడానికి కూడా కొంచెము భయం వేస్తుంది. జీపులు లేకుంటే మనము అక్కడికి చేరలేము. పక్షుల కిలకిల రావాలు, జలపాతాల సవ్వడులు ఇవన్నీ కనిపిస్తాయండి దారిలో. ఇక్కడ చూడండి, జలపాతాల సవ్వడులు. ఎక్కడ చూసినా ఇలా వాటరు వస్తూ ఉంటుంది. అమ్మవారు ఇక్కడ 4 చేతులతో దర్శనమిస్తారు. 2 చేతులలో తామర పూలు, మిగిలిన 2 చేతులలో జపమాల, శివలింగం ధరించి ఉంటారు అమ్మవారు. మరి యొక్క ముఖ్యమైన విశేషం ఏమంటే, అమ్మవారికి నుదుటిన బొట్టు పెట్టేటప్పుడు మెత్తగా ఉంటుందండి. అక్కడ నుదుటిన బొట్టు పెట్టి మనము అమ్మవారిని ఏదైనా కోరుకుంటే 41 రోజుల్లో ఆ కోరిక నెరవేరుతుంది. చూడండి, ఇలా జలపాతాలన్నీ దాటుకుని అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి. ఇష్టకామేశ్వరీ దేవి ఆలయం. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చేలు నల్లమల అడవుల్లో.